ప్రకాశం జిల్లా ఒంగోలులోను ఫ్లెక్సీల వార్ రాజుకుంది. ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు చించేశారు దుండగులు. జిల్లా పార్టీ ఆఫీస్ మేరుగ నాగార్జున ఆఫీస్ వద్ద చెవిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆగంతకులు రాత్రి సమయంలో చించేశారు. దీంతో ఈ ఘటనపై జిల్లా వైసీపీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించడంపై బాలినేని వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి సురేష్. అంటే మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ ఒంగోలు వ్యాప్తంగా గత రాత్రి పెట్టిన తర్వాత అంటే రాత్రికి రాత్రే ఫ్లెక్సీలన్నీ కూడా చించేసినట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటల వల్ల ఇది జరిగిందా లేకపోతే ప్రతిపక్షాలు చేశారా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో అయితే పార్టీ క్యాడర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు మొత్తానికి పూర్తి సమాచారం ఏంటి సురేష్? థ్యాంక్ యూ విజయ్. ప్రకాశం జిల్లాతో పాటు ఇటు కందుకూరు కావలికి రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం తాజాగా నియమించింది. అయితే ఈ క్రమంలో మరో 2 రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు వచ్చి జిల్లాలోని ముఖ్య నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశ ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి ఇటు మేరుగు నాగార్జున ఆఫీస్ దగ్గర తో పాటు వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి సమయంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తర్వాత వైసీపీ నాయకులు వెళ్ళిపోయారు. అయితే వైసీపీ నాయకులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో వాటన్నిటిని చిక్ చేసి ఆ పక్కనే ఉన్న ఒక చోట పడేసి వాటిని కాల్చివేసిన పరిస్థితి ఉంది. దీని మీద చూసుకుంటే ఇటు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం వైసీపీలో దీని మీద జోరుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు చించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఉందని చెప్పి వైసీపీ నాయకులు చెప్తుంటే, అయితే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం వైసీపీలో ఉన్న అంతర్గత ఏదైతే కలహాలు ఉన్నాయో పార్టీలో ఉన్న విభేదాలు ఇదే ఈ ఫ్లెక్సీలు వాళ్ళు పార్టీ వాళ్ళే చించేసుకొని ప్రతిపక్షాల మీద నడుతున్నారని చెప్పి ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీ ఇటు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించడం పట్ల ఎవరైతే వైసీపీకి ప్రకాశం జిల్లాలో పెద్దగా ఉన్నారో మాజీ మంత్రి ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆల్రెడీ ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ తన ముఖ్య నాయకులతో మంత్రాలు జరుపుతున్నారు. అయితే వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డినే దాదాపు ఖరారు చేసిన పరిస్థితి ఉంది. మొదటగా తాజాగా విడుదల చేసిన జాబితాలో వైసీపీ ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ని ప్రకటించినప్పటికీ ఆ రీజనల్ కోఆర్డినేటర్ గా ఆయనకి బాధ్యతలు అప్పగించింది. ఈ బాధ్యతలు ఆయన తీసుకున్నాక కొంత జిల్లాలో పరిస్థితులు సర్దుమడిగిన తర్వాత ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించే ఏర్పాట్లు చేసుకున్నట్టు మనకు వైసీపీ నుంచి తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు అయితే వైసీపీలో ఉన్న ఏదో బాలినేని అనుచర వర్గం చించివేసి ఉంటారని చెప్పి వీటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రతిపక్షాలే వీటిని చించేసి ఇటు జనసేన టీడీపీ ఏదైతే కూటమి ఉన్నారో వాళ్ళు చించే అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే దీని మీద ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఇటు వైసీపీతో పాటు ఇటు ప్రతిపక్ష టీడీపీ కానీ జనసేనలో కానీ జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ ఫ్లెక్సీలు ఎవరు చించుంటారు, ఎవరికి అవసరం ఉంటుందని చెప్తారు. మరోవైపు చూసుకుంటే బాలినేని వర్గానికి అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గా తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలినేనితో పాటు ఆయన అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్, అంటే సురేష్, అంటే ఇప్పటికే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొంత వర్గపోరు ఎక్కువైందని చెప్పుకోవాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత అది మరింత ముదిరి పాకాన పడింది. అయితే ఈ ఫ్లెక్సీల వారి ఏదైతే ఉంది ఇది మరింత అధ్వానంగా పరిస్థితులను తయారు చేసే అవకాశం ఉందా వైసీపీలో, లేకపోతే మళ్ళీ సీఎం జగన్ జోక్యం చేసుకుని మొత్తం కూడా సద్దుమణిగే అవకాశం ఉందా? మొదటి నుంచి అయితే మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పుకోవాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలో పెద్దన పాత్ర పోషిస్తున్నాడు వైసీపీలో. అయితే ఆయనకి ఇష్టం లేకుండా ఆయన మొదటి నుంచి ఒంగోలు ఎంపీగా మాగుండు శ్రీనివాసరెడ్డి ఉండాలి, అట్లాగే తన మెయిన్ ప్రధాన డిమాండ్ దాంతో పాటు ఒంగోలు పట్టణవాసంలో 25,000 మందికి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి సంబంధించిన నగదును విడుదల చేయాలని చెప్పి ఆయన మొదటి నుంచి వైసీపీ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. అయితే దానికి తగ్గట్టు వైసీపీ అధిష్టానం కూడా దానికి సంబంధించిన నగదును అయితే విడుదల చేసింది, పట్టాలు ఇవ్వడానికి సంబంధించిన నగదు అయితే మాగుండు శ్రీనివాసరెడ్డి పేరు మాత్రం ఉచ్చరించొద్దు, ఆయనకి మాత్రం టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఆ మాగుండు శ్రీనివాసరెడ్డి టికెట్ ఇవ్వకుంటే నేనైతే పార్టీలో మొదట పోటీ చేయనని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొంత ఇటు వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పారు. ఇది తాజాగా తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ తర్వాత గత 2 రోజుల క్రితం జరిగిన విషయాలు మొత్తం కోడికి తెచ్చుకుంటే ఆ తర్వాత కొంత బాలినేని శ్రీనివాసరెడ్డి మెత్తబడ్డారు. తర్వాత ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు కూడా అయితే జిల్లా పార్లమెంటు అంటే ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు ఇటు ఒంగోలుతో పాటు మిగతా 6 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ మాగుంట పోటీ చేస్తే అందరికి కలిసి వస్తుంది,
అందరూ గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీగా పోటీ అభ్యర్థిగా ఉంచాలని చెప్పి వైసీపీ అధిష్టాన్ని కోరుతున్నాను. అయితే నేను ఒక్కరిని మాత్రమే అడుగుతున్నాను, మిగతా 6 నియోజకవర్గాలు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి లేని బాధ నాకెందుకన్నట్టు ఆయన కొంత నిరాశ వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తర్వాత అయితే వైసీపీ అధిష్టానం సభ్యులు ఎవరైతే ఉన్నారో వైసీపీ పెద్దలు వీరు బాలినేని కలిసినప్పుడు ఒంగోలు ఎంపీగా ఒకవేళ ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినప్పటికీ అదే ప్రకాశం జిల్లా బాధ్యతలు మాత్రం ఆయనకైతే అప్పచెప్పము అని కొంత ఒక హామీ టైప్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పరిస్థితి అయితే మనకు సమాచారం. ఆ పరిస్థితిలో తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడిన సాయంత్రం కల్లా తీరా చూసుకుంటే వైసీపీ అధిష్టానం ప్రకాశం జిల్లా బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాశం జిల్లాతో పాటు ఇటు కావలి కందుకూరు ఈ బాధ్యతలు మొత్తాన్ని రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించింది. అయితే దీంతో వెంటనే ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పెద్దల మీద. నాకు మాట చెప్పి తర్వాత చూస్తే సాయంత్రం కల్లా మరో మాట చేస్తుంది వైసీపీ అధిష్టానం, ఒక మాట మీద నిలబడట్లేదన్న కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి సాయంత్రంకి వెంటనే ట్రైన్ లో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ తన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో ఫోన్ ద్వారా కానీ కొంతమందిని పిలిపించుకొని హైదరాబాద్ తన మంత్రాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం చేయాలి, తమ అధిష్టానం ఏ విధంగా చేస్తుంది, దీని మీద ఏ విధంగా చేయాలని చెప్పి బాలినేని అయితే తన ముఖ్య నాయకులతో మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించినప్పటికీ మరికొద్ది రోజుల తర్వాత అంటే ఇక పరిస్థితులు ప్రకాశం జిల్లాలో అన్ని పరిస్థితులు కుదిరిపోయిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీగా స్థానం కేటాయించి ఆయన్నే ఇక్కడి నుంచి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలపాలని చెప్పి వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 90% వరకు ఆయన డిక్లేర్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ విధంగా కూడా వైసీపీ అధిష్టానం లీడ్ చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఫ్లెక్సీలు వారు ఏదైతే ఉందో ఈ ఫ్లెక్సీలు చించివేయడం, ఇది బాలినేనికి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం కొంత బాలినేని వర్గం కానీ బాలినేని కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైతే ఆ అసంతృప్తులు ఉన్నారో వారు ఈ పార్టీలో ఉన్న ఫ్లెక్సీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 రోజుల్లో ఇటు ప్రకాశం జిల్లాకు రానున్న నేపథ్యంలో వైసీపీ జిల్లా కార్యాలయం మంత్రి మేరుగు నాగార్జున దగ్గర కార్యాలయం వద్ద ఏవైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఫ్లెక్సీలను రాత్రి వారు వైసీపీ నేతలు ఏర్పాటు చేసి వెళ్లిపోయిన కొద్దిసేపటికి ఆ ఫ్లెక్సీని చించి వేసి పక్కనే ఉన్న పడేసి అక్కడ వాటి మీద పెట్రోల్ పోసి కాల్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారం వైసీపీలో రైట్ కేడర్లో గందరగోళం. రైట్, థ్యాంక్ యూ సురేష్.